బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో ఒక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతిని యువకుడు వేధించాడని చెప్తున్నారు. శ్రీహరి యువతిని వేధించిన యువకుడు శ్రీహరి ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించాడు శ్రీహరి. సూరారంలో మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి నుంచి నిన్న రాత్రి శ్రీహరి పరారయ్యాడు. తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకుని శ్రీహరి ఆత్మహత్య చేసుకున్నాడు. గుమ్మడిదలకు చెందిన బీఫార్మసీ విద్యార్థిని తేజస్వికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు శ్రీహరి. కొన్ని రోజులకు తేజస్విని వేధించాడు శ్రీహరి వేధింపులతో విద్యార్థిని తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీహరిపై గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భయంతో 3 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు శ్రీహరి. సూరారం మల్లారెడ్డి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్సను అందిస్తున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి శ్రీహరి పారిపోయాడు. శ్రీహరి కనిపించడం లేదంటే సూరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబీకులు. సాయినాథ్ సొసైటీ నిర్వహణ ప్రాంతంలో శ్రీహరి ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, శ్రీహరి ఎందుకు చనిపోయాడని చెప్తున్నారు? ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు, ఆసుపత్రిలో చికిత్సను అందిస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళిపోయి శ్రీహరి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిపై శ్రీహరి కుటుంబ సభ్యులు పోలీసులు ఏం చెప్తున్నారు? తేదీ 12/8/2024 నాడు రాత్రి 11:30 సమయంలో శ్రీహరి అనే వ్యక్తి, ఇతను దోమడుగు గ్రామానికి చెందిన వ్యక్తి, వయసు 21 సంవత్సరాలు, 8వ తారీఖున గుమ్మడిదల పిఎస్ పరిధిలోని ఒక మహిళ చనిపోయింది. ఆ కేసులో ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయంలో ఇతను చీమల మందు తాగి 8వ తారీఖున మల్లారెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని సమాచారం. ట్రీట్మెంట్ చేసుకుంటూ నిన్న ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇతను 11:30 సమయంలో వాళ్ళ మదర్ వాళ్ళు వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయి మాకు రాత్రి 2 గంటలకి మాకు పిఎస్కి వచ్చి దరఖాస్తుగా మేము మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం మాకు అందాజా 9 గంటల సమయంలో ఇక్కడ బౌదూర్పల్లి ఎక్స్ రోడ్ సమీపంలో ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకున్న సమాచారం రాగా మా సిబ్బందిని పంపించి పరిశీలించగా ఎవరైతే ఇతను మిస్ అయిపోయాడో ఆ వ్యక్తే ఉరి వేసుకున్నట్లు తెలిసింది. మేము వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చాం. తదుపరి విచారణ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకున్నాం. శ్రీహరి ఆత్మహత్యపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. శ్రీహరిపై ఆల్రెడీ కేసు ఉంది. ఒక యువతి ఆత్మహత్యకు శ్రీహరి కారణం అంటూ శ్రీహరిపై కేసు ఉంది. అందులో భాగంగా భయపడి శ్రీహరి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. పురుగుల మందు తాగి శ్రీహరికి చికిత్సను అందించారు హాస్పిటల్లో. అయితే హాస్పిటల్ నుంచి పారిపోయి శ్రీహరి మళ్ళీ ఉరివేసుకుని చనిపోయాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, ఎందుకు శ్రీహరి మళ్ళీ ఆసుపత్రి నుంచి పారిపోయి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే యువకుడు ఆత్మహత్య జరిగింది, శ్రీహరి అంటే ఎవరైతే శ్రీహరి ఉన్నాడో అతను ఒక అమ్మాయిని వేధింపులకి గురి చేశారు. తేజు అన్న మహిళని వేధింపులకి గురి చేశారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తేజుని ప్రెజరైజ్ చేయడం, దాని తర్వాత తేజు తనంతలో తను ఆత్మహత్య చేసుకోవడానికి తనని ప్రెజర్ చేశారంటూ తేజు మీద ఏదైతే తేజు చెప్పిన ఎవిడెన్స్, తను పెట్టిన లెటర్ ఏదైతే తేజు చెప్పిందో ఆ ప్రకారం శ్రీహరి అనే యువకుడి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే నమోదైంది. ప్రధానంగా కూడా వెంటనే ఇతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏదైతే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే తను హుటాహుటినిగా హాస్పిటల్ కి తరలించారు. ఏదైతే మల్లారెడ్డి హాస్పిటల్లో సూరారంలో ట్రీట్మెంట్ ఇప్పించడం అయితే జరిగింది. ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ లో శ్రీహరి తేజని చంపేశానని ఒక భయప్రాంతులకి అందరు చెప్పడంతో భయపడి హాస్పిటల్లో జాయిన్ చేశారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతనికి ఎటువంటి సంబంధం లేదు అని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. వెంటనే మల్లారెడ్డి హాస్పిటల్లో అతను చికిత్స తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడి నుంచి అతను అబ్స్కాండ్ అయిపోయి అక్కడి నుంచి పారిపోయిన తర్వాత అతను కొద్దిసేపటి అంటే కొన్ని అవర్స్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అందరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సూరారం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా కొడుకు కనిపించట్లేదు, శ్రీహరి మిస్సింగ్ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడేమో ఇప్పటి వరకు మాకు అర్థం అవ్వట్లేదు అని కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన ప్రాసెస్ లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో శ్రీహరి సూసైడ్ కమిట్ చేశాడని కూడా తెలుస్తుంది. అతను ఎవరు లేని చోటు నిర్మాణ ప్రదేశంలో ఏదైతే సాయినాథ్ సొసైటీ దుండిగల్లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అంటే నిర్మాణంగా సైలెంట్ గా ఉన్న ప్లేస్ లో ఇంకా దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న
ఏదైతే ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లో అతను ఉరి వేసుకోవడం అయితే జరిగింది. ప్రధానం కూడా చనిపోక ముందు కొద్దిసేపటి క్రితం అతను ఇన్స్టాగ్రామ్ లో కూడా అతను సూసైడ్ లెటర్ పెట్టడం అయితే జరిగింది. తేజు నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నాము. ఏదైతే తేజు చనిపోయిందో అది నా వల్ల చనిపోయి లేదు. ఎవరైతే రాజు రెడ్డి బీజేపీ లీడర్ అక్కడ ఉన్న ప్రధానంగా ఒక లీడర్ ఉన్నాడో అతను వేధింపుల కారణం వల్లనే తేజు చనిపోవడం అయితే జరిగింది. అందరూ తప్పర్థం చేసుకుంటున్నారు. నేను తేజు దగ్గరికి వెళ్ళిపోతా, తేజు లేనిది నేను లేను, ఎవరైతే శ్రీహరి లేని తేజ్ ఎలా లేదో తేజు లేని నేను కూడా అలా లేను. ఇదంతా కూడా నా మీద నిందలు వేస్తున్నారు. అమ్మ జాగ్రత్త, అక్క అమ్మకి ఇంకా నువ్వే ఉన్నావు, అమ్మని బాగా చూసుకో, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, మీడియా మిత్రులు కూడా నాకు సాయం చేయాలి, నేను చనిపోయిన తర్వాత అన్ని బయటపడతాయి, నేను నాది వన్ సైడ్ లవ్ కాదు, నేను తేజు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాము, ఈ నెల 7వ తేదీ కూడా పెళ్లి చేసుకుందాం అని కూడా మేము ఫిక్స్ చేసుకున్నాం, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మేము పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నాం. ఈ లోపలనే ఇదంతా జరిగిపోయింది, నాకు ఎటువంటి సంబంధం లేదు. రాజు రెడ్డి ఎవరైతే ప్రధానంగా ఏరియాలో ఉన్న బీజేపీ లీడర్ ఉన్నాడో అతని వల్ల ఇదంతా జరిగింది. నా అన్నదమ్ములే కానీ నా స్నేహితులే కానీ ఖచ్చితంగా నా కోసం స్టాండ్ తీసుకోండి, నా కోసం పోరాడండి, నాకు ఎటువంటి సంబంధం లేదు. తేజుని నేను ఎంతో ప్రేమించాను, నేను తేజు దగ్గరికే వెళ్ళిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత మొత్తం అంతా బయటపడుతుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది నేను ఎటువంటి తప్పు చేయలేనని. అమ్మ జాగ్రత్త, నాన్న జాగ్రత్త అంటూ అమ్మ జాగ్రత్త, అక్క అమ్మని బాగా చూసుకో, నాకేం సంబంధం లేదు అని శ్రీహరి చెప్పడం అయితే జరుగుతుంది. రైట్ పెట్రిషా. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యువతి ఆత్మహత్య కేసులో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో ట్విస్ట్, యువతిని వేధించినట్టుగా చెబుతున్న యువకుడు శ్రీహరి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 3 రోజుల క్రితం శ్రీహరి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్సను అందించారు. అయితే ఆసుపత్రి నుంచి మళ్ళీ శ్రీహరి పారిపోయి తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.